6 మినిట్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్. మీకు వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజెస్ గానీ, వీడియోస్ గానీ, సో అన్ని రకాల కాంటాక్ట్స్ గానీ, ఏమన్నా ఇంకా మిగిలి ఉంటే ఆడియో క్లిప్స్ అవి ఇవి ఎలా రికవర్ చేసుకోవాలో చూపెడతాను. సో చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజైతే మీకు ఆల్రెడీ మీరు ఇంట్రోలో చూసిన విధంగా మీకు వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజెస్ ఏ విధంగా రీస్టోర్ చేసుకోవాలో, లేకపోతే మీకు ఎర్రర్ అని చూపెడతాయి కదా కొన్ని ఫోటోస్, అవి ఏ విధంగా మనం మళ్ళీ రీబ్యాక్ చేసుకోవాలో, రికవరీ చేసుకోవాలో అవన్నీ చూపెడతాను ఈరోజు ఈ వీడియోలో. సో నార్మల్గా నేను ఇప్పుడు చార్ట్ ఓపెన్ చేసి ఒక ఫోటో అయితే డౌన్లోడ్ చేస్తున్నా. ఫోటో డౌన్లోడ్ చేస్తే ఈ విధంగా మనకు లోడింగ్ తీసుకొని డౌన్లోడ్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఇదే ఫోటో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది కదా గైస్ నార్మల్గా. సో ఈ విధంగానైతే సేవ్ అవుతుంది కదా మనకు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత. సో ఇది ఏ విధంగా జరుగుతుంది అంటే ఇది కొన్ని రోజులకి మాత్రమే జరుగుతుంది అనమాట. సో అవతల వ్యక్తి మీకు ఏ విధంగానైతే ఒక 1 వీక్ తర్వాత మీరు చూసినట్టయితే ఇవి కొన్నిసార్లు డౌన్లోడ్ కావు. డౌన్లోడ్ ప్రాబ్లం అని పడుతుంది కదా. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు టైం లిమిట్ ఉంటుంది అన్నమాట. రికవర్ కావు, టైం లిమిట్ ఉంటుంది అన్నమాట. సో అవి మెల్ల మనకు ఇంపార్టెంట్ అయితే కనుక మీరు మళ్ళీ డౌన్లోడ్ చేద్దామంటే మీకు ఎక్కడ కనిపించవు, ప్లస్ ఎర్రర్ అని చూపెడుతుంది అది. సో ఆ ప్రాబ్లమ్ని ఎలా రెక్టిఫై చేయాలంటే సో దాని గురించి మనం ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యాప్ ఏంటంటే మీకు ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఆ ఫొటోస్ అనేవి అన్నీ మీకు రికవర్ అవుతాయి అన్నమాట. సో దాని గురించి మీరు నార్మల్గా ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి గైస్. ఓపెన్ చేసి పైన ఏం సెర్చ్ చేస్తారంటే ఫైల్ రికవరీ ఫోటో రికవరీ అని టైప్ చేసి సెర్చ్ చేయండి గైస్. సో ఈ విధంగానైతే మనం సెర్చ్ చేస్తే మనకు ఒక యాప్ అనేది వస్తుంది అన్నమాట. స్టార్టింగ్లో మీకు కనబడుతుంది కదా, ఆ విధంగా యాప్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి గైస్ మనం. సో ఈ యాప్లోనే అంతా మనకు అన్ని రకాల ఫొటోస్, వీడియోస్ అన్నీ రికవర్ అయ్యే ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ప్రస్తుతానికి అది ఇన్స్టాల్ అయిపోయింది, నేను ఓపెన్ చేస్తున్నా ఇప్పుడు. ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ కనబడుతుంది. కొద్దిసేపు లోడింగ్ తీసుకుంటుంది. దాని తర్వాత మీకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి అని అడుగుతుంది. మీరు నార్మల్గా ఇంగ్లీష్ ఇచ్చేసేయండి మీకు ఇంగ్లీష్ వస్తే. సో నెక్స్ట్ ప్రొఫెషనల్ ఇట్లా ఈ విధంగా ట్యూటోరియల్స్ కనబడతాయి కాబట్టి కింద స్టార్ట్ బటన్ వచ్చి కంటిన్యూ కొట్టండి. సో ఈ విధంగా యాప్ హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది గైస్. సో చూడొచ్చు మీరు ఇన్నిగనం ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకి ఈజీగా రికవర్ అవుతాయి అన్నమాట. సో ఇందులో చూపెట్టిన విధంగా మనం స్టార్టింగ్లోనైతే ఫోటో రికవరీ అయితే చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దీని గురించి మనం పర్మిషన్ ఇవ్వాలి మళ్ళీ. సో స్టోరేజ్ పర్మిషన్స్ ఇచ్చినాక ఇక్కడ ట్యాప్ టు స్టార్ట్ రికవరీ అని పడుతుంది. సో ఈ విధంగా మీరు ట్యాప్ చేస్తే చూడొచ్చు మీరు ఇక్కడ డైరెక్ట్ రికవర్ అవుతూనే ఉన్నాయి ఫొటోస్ అనేవి. సో ఇవన్నీ స్కాన్ చేస్తుంది అనమాట. 2 years బ్యాక్ లేకపోతే 3 years బ్యాక్ అన్ని ఫొటోస్ అన్నీ రికవర్ చేస్తూ ఉంటుంది అనమాట. నాకు చాలా టైం తీసుకుంటుంది కాబట్టి, నాకు ఎప్పటి నుంచో ఫొటోస్ అనేవి వస్తుంటాయి కాబట్టి, సో చాలా టైం తీసుకుంటుంది కాబట్టి మీకు ఈ విధంగా మీకు కొద్దిగానే ఫోటోలు ఉంటే సో మీకు డైరెక్ట్ ఆటోమేటిక్గా ఇక్కడ స్క్రీన్లో చూపెడుతుంది. సో నాకు చాలా టైం తీసుకుంటుంది కాబట్టి వేరే ఆప్షన్స్కి అయితే వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. సో ఇది మీరు రికవర్ అయిపోయాక డైరెక్ట్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు గైస్. సింపుల్ బటన్ వస్తే అయిపోతుంది మనకి డౌన్లోడ్ బటన్ అనేది. సో ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ చూసుకుంటే కనుక మనం సో ఇక్కడ మనం మెసేజ్ అని ఉంది చూడండి. మెసేజ్ కూడా మీరు రికవర్ చేసుకోవచ్చు అన్నమాట. కొత్త ఆప్షన్ ఉంది ఇక్కడ. సో ఈ విధంగా మనం నెక్స్ట్ వచ్చి ఇవి పర్మిషన్స్ అనేవి ఇచ్చేసి మనం మెసేజ్ కూడా అవే విధంగా స్కానింగ్ చేసుకొని అది షో చేస్తుంది అనమాట. మీకు ఏమేమి మెసేజెస్ అయితే వచ్చినాయి అని చెప్పేసి స్కాన్ చేసి మీకు రికవర్ చేసి చూపెడుతుంది అనమాట. సో జస్ట్ మీరు వెయిట్ చేయాలి అంతే. లోడింగ్ తీసుకున్న వరకు వెయిట్ చేయాలి. సో చాలా టైంలో డాటా ఉంటుంది కాబట్టి మీరు వెయిట్ చేయాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనం వీడియో రికవరీ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. స్టార్ట్ టు రికవరీ అని కొట్టంగానే మీకు ఈ విధంగా లోడింగ్ అయితే పడుతుంది. సో అన్నీ మీరు పాత వీడియోస్ ఏమేమి అయితే ఇంపార్టెంట్వి ఉంటాయో అవన్నీ రికవర్ అవుతూ ఉంటాయి అన్నమాట. మీ ఫోన్లో డిలీట్ అయిపోయినాయి. సో అదేవిధంగా ఆడియో రికవరీ ఉంటుంది. సో అదేవిధంగా డాక్యుమెంట్స్ రికవరీ ఉంటుంది, కాంటాక్ట్స్ రికవరీ ఉంటుంది. సో ఈ విధంగానైతే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. జస్ట్ మీరు కాంటాక్ట్స్ గురించి కావాలనుకుంటే పర్మిషన్స్ ఇచ్చేయండి. ఎందుకంటే కాంటాక్ట్స్ కావాలంటే పర్మిషన్ ఇవ్వాలి కదా. సో ఆ విధంగా మీరు అలో అని కొట్టేసి మీరు రికవర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంపార్టెంట్ ఏమైనా ఉంటాయి కదా కాంటాక్ట్స్, బై మిస్టేక్ మీరు ఫోన్ వేరే పోగొట్టుకున్నారా, లేకపోతే అవి మన ఫోన్లోకి వెళ్ళిపోయినాయా, ఫార్మాట్ చేసిరా, అవి కూడా మొత్తం రికవర్ చేసుకోవచ్చు అన్నమాట మనం. సో ఈ విధంగా మనకు లాస్ట్లో ఆప్షన్ ఉంటుంది అనమాట రికవర్డ్ అని. సో అందులో మనం అన్నీ చూసుకోవచ్చు ఏమేమి రికవర్ అయినాయి లేకపోతే ఏమేమి కాలేవని. సో అక్కడ సెక్షన్స్ ఉంటాయి, డివైడెడ్ బై అన్ని సెక్షన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా తెలుసుకోవచ్చు దాని గురించి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డాక్యుమెంట్స్, ఆడియోస్, వీడియోస్, ఫొటోస్, సెక్షన్స్ అని రకరకాలు ఉన్నాయి కదా. సో ఇవన్నీ రికవర్ చేసుకోవచ్చు అనమాట మనం ఫ్రీగా, ఈజీగా.
సో ఇదే విధంగా మన సెట్టింగ్స్ కనుక చూసినట్టయితే చాలా ఉపయోగపడే అయితే లేవు సెట్టింగ్స్. సో కామన్‌గానే అయితే ఉన్నాయి. షేర్ చేయాలనుకుంటే ఎవరికైనా షేర్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్‌కి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇట్లా రికవరీ కావాలనుకుంటే ఎవరైనా కోల్పోతే. సో ఈ విధంగానైతే మనకు డాటా అవైలబుల్‌గా అయితే ఉంటుంది గైస్. నాకు ఎప్పుడో ఈ ఫోటోలన్నీ డిలీట్ చేసినవి మళ్ళీ రీబ్యాక్ వచ్చినాయి అన్నమాట. కొద్దిసేపు లోడింగ్ తీసుకున్నందుకే ఇవన్నీ మళ్ళీ నాకు దాంట్లో సేవ్ అయినాయి అన్నమాట ఇవన్నీ. సో నేను ఇప్పుడు డూప్లికేట్ దాంట్లోకెళ్ళి తీసేస్తున్నా ఇవన్నీ. సో నాకు అవసరం లేదు ఇవి. మళ్ళీ కావాలనే డిలీట్ చేసినా కాబట్టి నాకు వద్దన్నమాట ఇవి. సో డిలీట్ చేసేస్తున్నా. కాకపోతే మీకు ఇంపార్టెంట్వి ఉంటాయి కదా గైస్. సో అవి మీరు అందులో వెతికి మీరు తీసుకోవచ్చు అన్నమాట. సో ఈజీగా మీకు వాట్సాప్లో డిలీట్ అయిన అన్ని ఫొటోసు, వీడియోస్ అవన్నీ, ఆడియోస్ అవన్నీ రికార్డ్ చేసుకోవచ్చు. మనం రికవరీ చేసుకోవచ్చు అన్నమాట ఈజీగా. సో ఇది గైస్ మనం రికవర్ చేసుకోవాల్సిన ప్రాసెస్ అనేది. సో ఈ విధంగానైతే మన ఫొటోసు వాట్సాప్లో డిలీట్ అయిన ప్రతి ఒక్కటి అనేది రికవర్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే మనకు రాబోయే వీడియోలకు మీకు అప్డేట్ అనేది వస్తుంది. బాయ్ బాయ్. అలాగే మన పాత వీడియోస్ కూడా చూడండి. అందులో చాలా రకాల వాట్సాప్ ట్రిక్స్ కానీ, మీకు ఏమేమి మొబైల్ వాడతారు కదా, కామన్గా మొబైల్ సంబంధించిన అన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ అనేది చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్క వీడియో చూడండి మీరు. చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంటాయి. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. బాయ్ బాయ్.